ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. మన ఛానల్లో అయితే వీడియోస్ పెట్టడానికి గ్యాప్ వచ్చింది, దానికి ఒక రీజన్ కూడా ఉంది. మా హస్బెండ్ అయితే జాబ్లో చాలా బిజీగా ఉన్నాడు. నేను కూడా రీసెంట్గా జాబ్ ట్రయల్ స్టార్ట్ చేసిండే అనమాట. ఇంకా జాబ్లో జాయిన్ అయిపోయాను, అందుకోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఈ రోజు అయితే మనము ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే నేను డిపెండెంట్ వీసా మీద వచ్చాను మా హస్బెండ్ తోటి. ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి, ఇంకా ఏవి హెల్ప్ చేస్తాయి, నాకైతే లింక్డ్ఇన్ చాలా హెల్ప్ అయింది. అదంతా ప్రాసెస్ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. అంటే డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇంకా ఎలా ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నదని ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. ఈ వీడియో అయితే మనము వాటర్ ఫాల్కి వెళ్తున్నాము, చూసేద్దాం పదండి. లెట్స్ బిగిన్ ద షో. ఓహో రింకు న్యూ స్కూటరా, బాగుందా కానీ నీ రైడ్? ఎక్కడ తెచ్చుకున్నావు చెప్పు? I got it at the warehouse. వావ్, నైస్ ఉంది కానీ. It also has radium stickers. రేడియం స్టిక్కర్ కూడా ఉందా? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పి ఈరోజు మనం? Waterfall trek. వాటర్ ఫాల్ ఇంకా Trek. ట్రెక్కింగ్ కూడా చేస్తున్నావా? We are also going to go for miniature camping. ఇప్పుడైతే మనము బ్రైడల్ వ్యాలీ వాటర్ ఫాల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుండి అయితే అప్రాక్సిమేట్గా 1 అవర్ 1 to 1.5 hour జర్నీ అంట. వెళ్ళాం పదండి. రింకు అయితే అప్పుడే బుక్ స్టార్ట్ చేసేసాడు, ఇంకా ఫుడ్తో రెడీ అయిపోయాడు. వాటర్ ఫాల్ పేరు బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్ అంట, బ్రైడల్ వ్యాలీ కాదు. చాలా సూపర్గా ఉంటుందంట. ఆక్లాండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఆ వాటర్ ఫాల్ని విజిట్ చేయనట్టయితే విజిట్ చేయండి, మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తున్నారు. మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము, ఎందుకంటే అదైతే రెస్టారెంట్ అక్కడ ఏమి ఉండవంట, ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుందన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి రీచ్ అయ్యే ముందు అక్కడ ఏదైనా ప్లేస్ ఉంటే చూసుకొని ఫుడ్ అయితే తినేసేయాలి. రింకు ఏం చేస్తున్నావు? రింకు ఏం లేదు, తినడానికి రెడీ అవుతాను. ఏం తింటావు కానీ? చికెన్ బిర్యానీ. ఇంకా ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాము. ఇప్పుడైతే మనము దారిలో ఒక ప్లేస్ అయితే చూసుకొని లంచ్ చేయడానికి అయితే రెడీ అయినాము. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. మళ్ళీ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా, మళ్ళీ స్కూల్ సేమ్. న్యూజిలాండ్లో స్కూల్స్ మాకోసమే కట్టినట్టుంది. ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామని చెప్పాను కదా. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే బగారాను చికెన్ కర్రీ తీసుకొచ్చారు, ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ చేసామన్నమాట. ఇంకా లంచ్ టైం అవుతుంది, అందరం కలిసేసి లంచ్ అయితే చేసేసాము. చికెన్ బిర్యానీ అయితే చూడడానికి చాలా అంటే చాలా సూపర్గా ఉండే ఉంది నాని. చికెన్ బిర్యానీ సూపర్ సూపర్. లంచ్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఒక 20 minutes అలా టైం పడుతుందంట. చాలా బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్స్ అన్నీ కూడా, సీనరీ అయితే చాలా సూపర్గా అనిపించింది మాకు. నేచర్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ అయితే చేసాం. వాటర్ ఫాల్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలంట, కిందికి ఉంటుందంట వాటర్ ఫాల్. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము, ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 10 minutes వాక్ ఉంది. సో వాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా, సౌండ్ అయితే సూపర్గా వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. 10 minutes వాక్ అంట ఇక్కడ ఎగ్జాక్ట్లీ. రింకు వాటర్ ఫాల్ సౌండ్ వస్తుందా? సౌండ్ ఇక్కడనే ఉన్నా. అవునా, ఇక్కడ స్మాల్ ఫాల్స్ ఉంది.
ఇది చాలా థిక్ ఫారెస్ట్ లాగా ఉంది. కాకపోతే న్యూజిలాండ్లో లక్కీగా ఏమీ పాయిజనస్ స్నేక్స్ కానీ ఏమీ వైల్డ్ యానిమల్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ తలకి నువ్వు తగ్గిస్తావా? కళ్ళ ఉంటాయి ఇంకా. We greet all of you who come here from near and far to this special place. Step lightly and enjoy. Lightly step here, Cracker. Lightly step here. నేచర్ని ఎంజాయ్ చేసి చెప్తున్నాను. Step lightly. లైట్లీ అంటే మెల్లగా వేసుడు కాదు, జాగ్రత్తగా పో అన్నట్టు. రోడ్డు బాగాలేదు కదా, సైడ్కి అటు ఇటు ట్రిప్ అయితే పోయి అందులో పడడే డైరెక్ట్. నువ్వు వ్యూ తీస్తానవా? ఏం తీస్తాను? ఒకరికి స్విమ్మింగ్ రాదు. నాకు ఒక్కడనే స్విమ్మింగ్ వచ్చు. అబ్బా వచ్చా నీకు? ఆయన పట్టుకో. బైసైకిల్ అయితే వస్తుంది, బైసైకిల్ కానీ డేంజరస్. ఇట్లా స్లిప్ అంటే వాళ్ళైతే అయిపోయారంటే మనం చెప్పే ఇట్లా ఇట్లాను. నిజంగా చాలా అమేజింగ్ ఉంది ఫారెస్ట్ అయితే. కమాన్ వచ్చింది వాటర్ ఫాల్స్. టాప్ వ్యూ. అనిపిస్తుంది అన్న సౌండ్. పాపా చూడు, పాపా చూడు, పైన వాటర్ టోటల్గా ఈ వాటర్ ఫాల్ దగ్గర 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మేము పైన ఉన్నామన్నమాట. పైనుంచి అంత క్లియర్గా కనిపించట్లేదు, కిందికి నడవాలి. కాకపోతే పైనుంచి ఫొటోస్ తీసుకోవడానికి అయితే వ్యూ బాగుందన్నమాట. అందుకోసమని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. కిందికి వెళ్ళాలి, కింది నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుందంట వాటర్ ఫాల్. ఇంకో సో ఇప్పుడైతే మనం డౌన్లోకి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ ముందు నుండి ఎగ్జాక్ట్గా వ్యూ చూద్దాం. అదిరిపోతుందండి. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి. సో ఇదొక వ్యూ పాయింట్ అంట. వావ్ అమేజింగ్. సూపర్ ఉంది ఫాల్ అయితే. అమేజింగ్. చూసారు కదా, ఇదైతే ఫాల్స్ చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. So when New Zealand wasn't its volcano time, this volcano erupted and made a hole there. When it became solid, the lava became solid. Water started coming through and landing in there, making a waterfall. సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర నుండి అనమాట. వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుండి కూడా చాలా సూపర్గా అనిపించింది మాకు. కాకపోతే ఇంకా కొంచెం కిందికి నడిస్తే ఇంకా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. అనస అయితే సూపర్ ఎగ్జైట్మెంట్ మూడ్లో ఉంది. నచ్చింది ఆయన బాగుంది. ఇంకో నచ్చిందా నీకు? ఎందుకు నచ్చింది చెప్పు. మెల్లగా స్లో అన్న. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం లేక్.
ఇక్కడ కూర్చొని వాటర్ ఫాల్ చూస్తుంది అయితే అమేజింగ్ ఉంది. నిజంగా అసలు హైలైట్, లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. జింగ్ జింగ్ అమేజింగ్. ఇప్పుడైతే మనం మొత్తం కిందికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో వ్యూ. నాకైతే ఫుల్ నచ్చింది, చాలా సూపర్గా ఉంది. టోటల్గా 251 స్టెప్స్ ఉన్నాయి. కిందికి వెళ్ళి మళ్ళీ పైకి అయితే వచ్చినాము. చూడండి స్కై అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్కి ఎక్కి ఆయాసం వస్తుంది. రింకు ఎలా ఉంది ట్రెక్కింగ్? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? జింగ్ జింగ్ అమేజింగ్. యా యా Mid. Mid. మొత్తానికి అయితే ట్రెక్కింగ్ అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసినాం. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం. 1.5 hour జర్నీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతోటి త్వరలోనే కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.